ఆడియన్స్ చూసారు కదా బయట ఎన్ని వర్షాలున్నా మీకోసం మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాను. మీరు మాత్రం కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. వాళ్ళు చేస్తారులేరా, ముందు నువ్వు ఆవిరి పట్టుకో. ఆడియన్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ క్షణమైతే మీ ఒంటి మీదకి ఆర్మీ యూనిఫామ్ వచ్చిందో ఆ రోజు నుంచే మీరు ఈ దేశానికి అంకితం అయిపోయారు. మీకున్న ఫ్రెండ్షిప్స్, మీకున్న ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా దేశం తర్వాతే. దేశం ఫస్టా లేదా కుటుంబం ఫస్టా అంటే మీరేం చెప్పాలి? గట్టిగా, ఇంకా గట్టిగా. ఇది టీయా? అసలు వేడిగా ఉందా ఇది? నీకు నేను డబ్బులు ఇవ్వను, ఎలా? ఒక్కరి కూడా సరైన రెస్పాన్సిబిలిటీయే లేదు. అయినా వీళ్ళనే లాభంలే, ఈ దేశం అంట తగలడింది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? అలా కాదండి, అలా ప్లాట్ఫామ్ మీద టీ కప్పులు ఇసిరెత్తే చూడడానికి చాలా అసహ్యంగా ఉంటది కదా. ట్రైన్ లో డస్ట్బిన్లు ఉంటాయి కదా, అందులో ఎత్తే సరిపోతుంది కదా. ఎక్కడ వేస్తే మాత్రం ఏమైంది సార్? మళ్ళీ రైల్వే క్లీనింగ్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకుంటారు కదా. ఉన్నదాన్ని పాడు చేసుకోవడం ఎందుకు, మళ్ళీ దాన్ని డబ్బులు ఎట్టి క్లీన్ చేయించడం ఎందుకండి? డబ్బా నేను ఎందుకు ఇస్తాను, గవర్నమెంట్ ఇస్తుంది. ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికి మన గవర్నమెంట్ ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? అక్షరాల 12,000 కోట్లు. ఇలాంటి ఖర్చులు ఎక్కువైనప్పుడే మన గ్యాస్ పెరుగుతుంది, మన కరెంట్ ఛార్జ్ పెరుగుతుంది, టికెట్ ఛార్జీలు పెరుగుతాయి. అంతెందుకు ఉప్పులు పప్పులు అన్ని పెరుగుతాయి. ఏంటి సార్ మీరు అనేది? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న టీ పడేస్తే ఇంత జరుగుతుందా? ఆఫ్టర్ ఆల్ టీ. మిస్టర్ పులి, ఈ లెటర్ ఒకసారి చదువు. ఎవరు సార్ ఈ వివేక్? మన రెజిమెంట్ లోనే ఉన్నాడు. మరింకేటి, వాళ్ళ అమ్మ సాగుబతుకులో ఉన్నదంట కదా. శివర సూపు కోసం వివేక్ పిలుతున్నారు కదా, పంపండి. అతను ఇప్పుడు ఇక్కడ లేడు రాజు. మరి పక్క దేశం వాళ్ళు మన దేశం మీద అటాక్ చేస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. దాని గురించి తెలుసుకోవడానికి ఇతను మరి వాళ్ళ గవర్నమెంట్ తో నెగోషియేట్ చేద్దామా? అతను పట్టుబడ్డాడో లేదా పనిలో ఉన్నాడో, ఇంకా చెప్పాలంటే అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో మనం నెగోషియేషన్ స్టార్ట్ చేస్తే అతని ప్రాణాలకే ప్రమాదం. మరి వీ హ్యావ్ టు డూ ఏ సీక్రెట్ ఆపరేషన్. బోర్డర్ దాటి అతన్ని తీసుకొని రావాలి. ఈ ఆపరేషన్ ని నువ్వే లీడ్ చేయాలి. నేను నడిపించడం కాదు సార్, నేనే వెళ్తాను. నువ్వు వెళ్తావా? అవును సార్, నేనే వెళ్తాను. ప్లీజ్ గివ్ మీ ద పర్మిషన్. ఓకే, గో అహెడ్. బట్ వన్ థింగ్, ఈ ఆపరేషన్ వల్ల ఇండియాలో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు. yes sir. తర్వాత ఏమైంది? అతన్ని కలిసావా? అతనికి ఏం కాలేదు కదా? ఆ దేశంలోకి వెళ్ళాక నా ఐడెంటిటీ మార్చుకోవడం కోసం ఎన్నో యాసాలేసి ఎన్నో ప్రదేశాలు తిరిగి అతని సమాచారం పట్టడానికి ఎంతో కష్టపడ్డాను. ఆఖరికి అక్కడే ఉన్న మన గూఢచారుల ద్వారా వివేక్ లొకేషన్ ట్రేస్ చేయగలిగాను. ప్లేస్ దొరికిందా? వెళ్ళావా? తీసుకొచ్చావా? అతను వాళ్ళు ఏం చేయలేదు కదా? నానా చిత్రహింసలు పెట్టేశారు. ఇన్ని
క్షేమంగా మీ ఇంటికి పంపించేస్తాం. మేము అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వు. నువ్వు పట్టుకున్నది ఇండియన్ సోల్జర్ రా, అమ్ముడు పోడు. అరే అక్క పరివార్ దగ్గరికి పంపిస్తామని చెప్తున్నాం కదా. నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. ఓ మీ దేశం అంతా గొప్పదా? నీ నోట్లో నుంచి నిజం ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఆఫీసర్, వీడికి టార్చర్ అంటే ఏంటో చూపించండి. ఏంటి అన్ని చిత్రహింసలు పెడతారా? నేను చెప్పింది చాలా తక్కువ, అనిపించినోడికే ఇంకెక్కువ తెలుస్తుంది. దేశం కోసం ఇంత చేస్తున్నారా? దేశం కోసం ఎంతైనా చేస్తాం. మరి నువ్వు మరి మీరెళ్ళి ఆయన్ని తీసుకొచ్చారా? వెళ్ళాను. బుల్లెట్ల వర్షం. ఎలాగోలా తెప్పించుకున్నాను. లోపల ఉన్న వివేక్ని కలిశాను. తన తీసుకుని బయలుదేరాను. సూపర్ సార్. ఏమైంది సార్? అతన్ని అయితే తీసుకొని వచ్చాను గాని వాళ్ళ అమ్మకి చివరి సూప్ మాత్రం ఇవ్వలేకపోయాం. అమ్మ చివరి చూపు కూడా దొరకలేదా? అయినా కూడా ఇదే ఉద్యోగం చేస్తారా? సోల్జర్ ఎప్పుడు చచ్చిపోయిన యుద్ధం చేయాలని అనుకుంటాడు, అంతేగాని ఇలాంటి వాటికి భయపడి వెనక్కి తిరగడు. ఇండియన్ ఆర్మీ. మిలిటరీ వాడు అంటే మిలిటరీ సరుకు ఉంటుంది, చొక్కా ముక్క ఉంటుంది, రిటైర్డ్ అయితే పెన్షన్ ఉంటుంది అని ఏవేవో కారు కోతలకు వస్తుంటామన్నా. కానీ మీరు చేసే కష్టం మాలో 1% కూడా ఎవరు చేయరు. అవసరం లేదు, మీరు మా అంత కష్టం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఆ పని మాకు ఎంత కష్టమైనా మేము చాలా ఆనందంగా చేసుకుంటాం. కానీ బోర్డర్లు ఉండే మాలాంటి సైనికులంతా కోరుకునేది ఒకటే, లోపల ఉన్న మీరంతా రెస్పాన్సిబుల్గా ఉండాలని. అదేం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలని క్లీన్గా ఉంచుకోవడం. ఎందుకంటే ఈ దేశం మందే. ఎలాంటి దౌర్జన్యాలు దోపిడీలు లేకుండా అందరూ సంతోషంగా బతుకుదాం. ఎందుకంటే ఈ దేశం మందే. గవర్నమెంట్ కి సరిగ్గా ట్యాక్స్ కట్టేద్దాం. ఎందుకంటే ఈ దేశం మందే. లంచం ఇవ్వకుండా లంచం తీసుకోకుండా న్యాయంగా పనిచేద్దాం. ఎందుకంటే ఈ దేశం మందే. డబ్బు తీసుకుని ఓటేయకుండా సరైన లీడర్ ఎంచుకుందాం. ఎందుకంటే ఈ దేశం మందే. ట్రాఫిక్ రూల్స్ లాంటి చిన్న చిన్న గవర్నమెంట్ పెట్టే రూల్స్ సరిగ్గా పాటిద్దాం. ఎందుకంటే ఈ దేశం మందే. ఎంతో గొప్ప డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి కంట్రీని మనమే కదా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ దేశం మనది. సరే, నా స్టేషన్ వచ్చింది. వివేక్, అమ్మగారి కార్యక్రమాలు నిన్నే పూర్తి చేశాను సార్. ఇప్పటికే చాలా రోజులు లీవ్ తీసుకున్నాను కదా, అందుకే వెంటనే వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాను సార్. గ్రేట్, గో అహెడ్. సోల్జర్స్, ఈ లోకంలో చాలా మందికి వాళ్ళు పొందిన సాయానికి రుణం తీర్చుకునే అవకాశం ఉండదు. కానీ ఒక సోల్జర్ కి మాత్రమే దేశానికి రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ యూనిఫామ్ మన ఒంటి మీద వస్తుందో అప్పటి నుంచి మనం గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే: నేషన్ ఫాస్ట్ రిమైనింగ్ నెక్స్ట్. నేషన్ ఫాస్ట్ రిమైనింగ్ నెక్స్ట్. చెప్పండి, నేషన్ ఫాస్ట్
remaining guard, remaining guard. That's the spirit. Say it loudly. Nation first, remaining guard. Nation first, remaining guard.